అధ్యక్ష ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్. మీకు పంపిస్తా, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి చెప్తలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ ద బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. పేజ్ నెంబర్ 22 ఎన్డీఎస్ఏ రిపోర్ట్. సో అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతోని నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1500 కోట్లు 2000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు గారు. గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గారు దాన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా 7వ బ్లాకు ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాకు ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు చెప్తున్నది. అయితే సరే చెప్పారు, వారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాకులో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాకులో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచున ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కట్ ఆఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైలు, ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాలుగా మీరు చేంజ్ చేశారు. దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి ఆదేశాలనుసారము హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమేదో కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్ గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో
ఏదైతే కాంక్రీట్ డయాఫ్రామ్ వాల్ ఉందో ఆ కాంక్రీట్ డయాఫ్రామ్ వాల్ కట్టని కారణంగానే ఏదైతే రాఫ్ట్ 5.5 మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్ వాల్తో కట్టి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ ఏదైతే 3 డ్యాములకి ఈ ప్రమాదం ఉండేది కాదు. దీన్ని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది ఆ డయాఫ్రామ్ వాల్కి సంబంధించి ఈ సెకండ్ ఫైల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యులు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష. అదే ఆ రిపోర్ట్లో గోస్ కమిషన్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ సెకండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సెకండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా లేవు అధ్యక్ష. ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు CDOగా ఉన్న వాళ్ళని ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష. మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రెండిటి సబ్జెక్టు తప్ప ఆ డ్యాము మిగులుద్దా? అసలు మనం టెక్నికల్ గా మనకి ఏముంది? ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష. మీరు చూశారు అధ్యక్ష ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఏదైతే 7వ బ్లాక్ కూలిందన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బావి ఉంటుంది అధ్యక్ష 2 ఎకరాల్లో అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష. అంటే అంత పెద్దగా మొత్తం రాఫ్ట్ కిందున్న శాండ్ అంతా వాషౌట్ అయి డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీమ్ అంతా డౌన్ స్ట్రీమ్ కి వచ్చింది అధ్యక్ష. దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని 7వ బ్లాక్ కాదు ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే NDSA క్వశ్చన్ చేయటం జరిగింది అధ్యక్ష. దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్పినా దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్టు, ఈ 3 బ్యారేజీలే కాదు కదా మిగతా అన్ని ఉన్నాయి కదా, దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ NDSA ఇచ్చిన రిపోర్ట్ కానీ విజిలెన్స్ ఈ 3 కూడా సిమిలర్ గా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఒక్కటే, నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ తో కట్టి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు. ఆ డయాఫ్రమ్ వాల్ కట్టిని మార్చిన దాంట్లో వారి మామగారిది వారి అల్లుడు గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష.